నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుల కష్టం దళారుల పాలవుతోంది. కనీస మద్దతు ధర దక్కక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంటిల్లిపాది ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను కొనేవారు లేక దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే వరుసగా ఉల్లి, టమాటా, చీని, అరటి, సజ్జ వంటి పంటలకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతుంటే తాజాగా ఈ జాబితాలో ధాన్యం రైతు కూడా చేరాడు. ఖరీఫ్ సీజన్లో ముందుగా కోతకు వచ్చే నెల్లూరులోని సన్న రకాలకు కనీస మద్దతు ధర కాదు కదా, కొనేవారు కూడా కరువయ్యారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సీజన్లో అన్ని ప్రాంతాల కంటే ముందుగా వరి సాగయ్యే నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 1.99 లక్షల ఎకరాల్లో వేశారు. MTU 1010, KNM 1638 వంటి సన్న రకాలు ఇక్కడ ఎక్కువగా సాగవుతాయి. ఎకరాకు సగటున 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పెట్టుబడి అయింది. మే, జూన్ నెలల్లో నాట్లు వేయగా ఆగస్టు, సెప్టెంబర్లలో పంట కోతకొస్తుంది. గ్రేడ్ ఏ రకంగా పిలిచే దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఏటా మద్దతు ధరకు మించి రేటు పలుకుతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య సాధారణ రకాలను మద్దతు ధరకు కొనుగోలు చేయగా ఫైన్ వెరైటీస్ కు మద్దతుకు మించి మార్కెట్లో ధర లభించింది. 2023-24 సీజన్లో కనీస మద్దతు ధర ప్రకారం పుట్టి 18,725 రూపాయలుండగా మార్కెట్లో 25,000 వరకు దక్కడంతో రైతులు మంచి లాభాలు ఆర్జించారు. ఎకరానికి సగటున 3 పుట్లు దిగుబడి వస్తుందని అంచనా. ధరల పతనమైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఇటీవల రైతులు ధర్నా చేశారు. అయితే దళారులకు కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఫలితంగా పుట్టికి 5,200 రూపాయల చొప్పున ఎకరాకు 15,000 రూపాయలకు పైగా నష్టపోతున్నారు రైతులు. అలా 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని నెల్లూరు జిల్లా రైతులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో ఫైన్ వెరైటీలకే మద్దతు ధరకు దిక్కు లేకపోతే ఇక సాధారణ వరి రకాలకు ఏ మేరకు గిట్టుబాటు ధర వస్తుందో ఊహించుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో వరి పంట రెండో దశ క్రాప్ రైతుల చేతికొచ్చింది. అయితే ఈ వరి పూర్తిగా కూడా మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు లేక, అదేవిధంగా సరైనటువంటి ధర లేక రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా సర్వేపల్లికి సంబంధించినటువంటి ఒక గ్రామంలో ఉన్నాను. ఇక్కడ రైతాంగం పరిస్థితి ఏంటి, గడిచినటువంటి 5 ఏళ్లుగా, అదేవిధంగా గడిచిన నవంబర్లో రీసెంట్గా మొదటి దశలో ఏ విధమైనటువంటి కొనుగోలు నడిచాయి, అమ్మకాలు నడిచాయి, ఎంత మేర లాభాలా నష్టాలా, ప్రస్తుతం ఏ విధమైనటువంటి రేట్లు ఉన్నాయి, అసలు ధాన్యం పండించేటువంటి రైతు లాభదాయకంగా ఉన్నారా లేదా, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నవంబర్లో మొదటి దశ జరిగింది, ఇప్పుడు రెండో దశకి మొదటి దశకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దానికి ఏంటి అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ధరలు ఏ విధంగా ఉన్నాయి? మొదటి దశలో 22,000 ఎకరా పుట్టికి పోయింది. ఇప్పుడు రెండో కారుకి వేసిన తర్వాత 15,000 అమ్ముతుంది. రైతులు చాలా నష్టపోతున్నారు. 15,000 పుట్టి అమ్మితే 3 పుట్లు 2 పుట్లు అవుతున్నాయి. రైతు ఏ విధంగా బతకాలా? ప్రభుత్వం చూస్తే పట్టించుకోవడం లేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత మేర వరి పంట చేతికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఈ రెండో దశలో ఎంత మేర నష్టం వాటిల్లింది? ఇప్పుడు పోయినసారి నవంబర్లో అయితే 6 లక్షల చిల్లర వచ్చింది. నాకు 10 ఎకరాలు ఉంది. ఈ కారులో వచ్చి 3,50,000 వచ్చింది. కనీసం 3.5 లక్షలు 3 లక్షల రూపాయలు నష్టపోయినాను. ఏంటి గతంలో కొనుగోలు కేంద్రాలు ఉండేవి, ఒకవేళ వరి పంటకి నష్టం వాటిల్లితే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు లేదు. ఇప్పుడు మేము రెండో కారు అడగల, ప్రభుత్వం ఇస్తాను నీళ్ళు ఇస్తామని చెప్పి వేసుకోమని చెప్పింది. వేసుకున్న తర్వాత వేసుకున్నాము. రేట్లు మరీ డౌన్ అయిపోయినాయి. వర్షం వచ్చింది, తడిసిపోయింది. ఎవరు వచ్చి ప్రభుత్వ అధికారులు వచ్చి ఎవరు వచ్చి తడిసిపోయినాయి ఈ ఊళ్ళు, ఏంది పరిస్థితి, రైతుల పరిస్థితి ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు. జగన్ టైంలో మంచి రేట్లు ఉన్నాయి, ఊరికి మంచి మద్దతు ధర బాగా మంచి 25,000 దాకా పోయినాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పోయినసారి మొదటి కారుకి వడ్ల రేటు మరి పూర్తిగా డౌన్, 19,000కి 18,500కి కొలిచారు. మరీ ఈ ప్రభుత్వం చేసే ఎవరు పట్టించుకోవడంలే. కూటమి ప్రభుత్వం దీని గురించి రైతుల గురించి అతను పట్టించుకోవడంలే. కనీసం మద్దతు ధర 20,000 రూపాయలు, మామూలు 19,000 చిల్లర గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చింది. ఇప్పుడు కనీసం 15,000 రూపాయలు కొలుస్తున్నారు. పుట్టికి ఎంత ఇక్కడ నష్టం వాటిల్లుతుంది? దానికి 5,000 పోయిలా, పుట్టికి ఒక 5,000, 15,000 అంటే 20,000 అంటే వెనక ముందు 20,000 మామూలు మద్దతు ధర, ఇప్పుడు 5,000 పోయింది పుట్టికి. అది ప్రభుత్వం చేసే పని ఇది. అది
మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏ విధమైనటువంటి పంట చేతికి వచ్చింది, ఎన్నో లాభాలు వచ్చాయా? 15 ఎకరాలు ఉంది. మొత్తం నాటేసాము. పెట్టుబడి అంతా పెట్టి చేతికి వచ్చేటప్పటికి వడ్లు రేట్లు లేవాడండి. 15,000 కడుగుతున్నారు. అది మేము మీరు ఏ రకం వేశారు, ఎన్ని పుట్టిల వరకు మీకు ధాన్యము లభించింది? కేఎన్ఎం వేసాము. కేఎన్ఎంలో ఒక 80 పుట్లు రావాల్సింది, దాంట్లో 40 పుట్లు వచ్చాయి. 2.5 సగానికి సగం అంటే పంట చేతికి రావడమే సగానికి సగం పడిపోయింది. సో ధర ఏ విధంగా ఉంది ఆ రకం మీరు చెప్తున్నట్టు? ధర ఇప్పుడు మేము కొయ్యక ముందు 16.5 అడిగారు, ఇప్పుడు 17కి అడిగారు. ఇప్పుడు గుట్టపోసిన తర్వాత 15 కడుగుతున్నారు. అంటే ఎంత తక్కువ ధరకు వచ్చినా కూడా అమ్మేసుకోవాల్సింది తప్ప వేరే పరిస్థితి లేదు. వర్షం వల్ల నష్టమైన అమ్మేసుకోవాల్సింది. అంటే గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ హయాంలో ఈ విధమైనటువంటి కష్టాలు ఉండేవా? లేదండి, పోయినసారి మంచి రేటు 25,000కి అమ్మాము పుట్టి. కానీ ఈసారి మరీ దారుణంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. సో రానున్నటువంటి రోజుల్లో ఇంత నష్టం చూశారు. ఇప్పుడు సార్ రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పండిస్తారా తిరిగి వరి? పండించాలంటే డైల్మాలో ఉన్నాం. అసలు పండించాలా లేదంటే క్రాప్ హాలిడే పెట్టుకోవాలనేది డైల్మాలో ఉన్నాం. ఏంటంటే మద్దతు రేటు లేదు. అలాంటప్పుడు మేము ఎలా బతకగల అనేది ఆలోచిస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో పంట పండించాలా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అదేవిధంగా రైతుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే క్రాప్ హాలిడే తీసుకోవాలా అనేటువంటి ఆలోచనలో రైతులు ఉన్నట్లుగా కూడా వాళ్ళ నోటారా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ.